ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అమరావతి అంశం మరోసారి సోషల్ మీడియా వేదికగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అమరావతిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా అమరావతిపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ వైసీపీ నేతలు విమర్శలు కురిపించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై కావాలని విష ప్రచారం చేశారు అని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అని టీడీపీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అమరావతికి లభిస్తున్న చట్టబద్ధతను ప్రస్తావిస్తూ ఇకనైనా వైసీపీ తన వైఖరి మార్చుకోవాలని సూచించింది. జగన్ ఇకనైనా అసెంబ్లీకి వచ్చి అమరావతి తీర్మానంలో పాల్గొంటారా లేక పాత కక్షను కంటిన్యూ చేస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ ప్రశ్నించింది. రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఆల్రెడీ టీడీపీ నేతలు ఈ సమావేశాలకు రండి, ఇందులో పాల్గొనండి అని టీడీపీ నేతలు అంటున్న నేపథ్యంలో వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే రేపు ఉదయం 11 గంటలకి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. దానికి ప్రధాన కారణం అమరావతి చట్టబద్ధత అంశానికి సంబంధించిన తీర్మానం చేయబోతుంది. 2014 పునర్వ్యవస్థ రాజధానికి సంబంధించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లులో సెక్షన్ 5లో ఉన్నటువంటి సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి అమరావతి పేరు పక్కన అమరావతికి సంబంధించినటువంటి పేరు మార్పు, అదేవిధంగా కొన్ని సిఆర్టీ సంబంధించిన చట్టాల మార్పులకు సంబంధించి రేపు తీర్మానం చేయబోతుంది. ఈ తీర్మానానికి సంబంధించి ఇప్పటికే నిన్న క్యాబినెట్లో కూడా దీని ఆమోదం తెలిపిన నేపథ్యం. అయితే దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో అటు టీడీపీ వైసీపీ మధ్య మాటల తోటాలు పేరుతున్నాయి. నిన్న మంత్రి పార్థసారథి కూడా దీని మీద స్పందించారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈరోజు తాజాగా సోషల్ మీడియా పెద్దగా అటు టీడీపీ వైసీపీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ చాలా క్లియర్గా చెబుతుంది, రాజధాని గురించో రాష్ట్రం గురించో మీకు పూర్తిగా సమ్మతం ఉన్నా లేకపోతే ఒక అవగాహన ఉన్నా ఖచ్చితంగా రేపు అసెంబ్లీకి వచ్చి మద్దతు తెలపాలని కూటమి చెబుతుంటే, అసలు అమరావతి అనేది ఒక అవినీతి, అదేవిధంగా అమరావతి రైతుల సమస్యల పరిష్కారాన్ని పక్కదో పట్టించడానికి ఈ తీర్మానం అనే ఎత్తుగడ వేస్తున్నారంటూ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అమరావతిని ఎవరు వ్యతిరేకించలేదంటూ కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుకుంటూ వచ్చారు. ఉన్న బలంగా ఇప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు అమరావతి తీర్మానం చట్టబద్ధ తీర్మానం చేయాలంటే మండలిలో కూడా చేయాలి, కేవలం శాసనసభను మాత్రమే పెట్టి తీర్మానం చేస్తే ఎలా కుదురుతుందంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ సోషల్ మీడియాలో కొద్దిసేపటి ఒక పోస్టు పెట్టడం జరిగింది. గతంలో అమరావతిని రాక్షస మోకలతో తిట్టించినటువంటి వాళ్ళు రేపు జరగబోతున్నటువంటి అమరావతి చట్టబద్ధ తీర్మానానికి అటెండ్ అవుతున్నారా వస్తున్నారంటూ క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది. అంతేకాదు గతంలో బొత్స సత్యన మంత్రిగా ఉన్న సమయంలో, అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్న సమయం, కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో అమరావతి గురించి, అమరావతిలో ఉన్నటువంటి రైతులు చేస్తున్న పోరాటాల గురించి చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ ఫోటోలను ట్యాగ్ చేస్తూ ఈ పోస్టు పెట్టడం జరిగింది. రాక్షస మూకలతో అమరావతిని తిట్టించినటువంటి జగన్ ఇప్పుడైనా మేలుకొని అమరావతికి మద్దతు ఇచ్చి అమరావతి చట్టబద్ధ తీర్మానంలో పాల్గొంటారంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరిగింది. మరోవైపు వైసీపీ కూడా దీని మీద గట్టిగానే మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే రేపు జరగబోతున్నటువంటి ఈ ప్రత్యేక అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కేవలం శాసనసభలో మాత్రమే తీర్మానం చేయబోతున్నారనేది ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల సమాచారం ఏంటంటే కేవలం శాసనసభలో ఈ తీర్మానం పెడితే సరిపోతుంది, మండలిలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సమాచారం. కాబట్టి దానిలో భాగంగానే శాసనసభలో రేపు తీర్మానం అయితే ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ప్రవేశపెట్టిన తర్వాత రేపు సాయంత్రానికి ఈ తీర్మానాన్ని కేంద్రం పంపిస్తారు. కేంద్రం క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని పెట్టి అది పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి పూర్తిగా చట్టబద్ధ సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అంతకంటే రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ తీర్మానంపైనే ఇప్పుడు వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపైన ఒక విమర్శలు చేసుకున్నారు. అమరావతిని ఎవరు వ్యతిరేకించలేదని వైసీపీ చెప్తుంటే, అమరావతి ఒక చట్టబద్ధమైనటువంటి అమరావతి అసెంబ్లీ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి వేదిక కాబట్టి అలాంటి వేదికకు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పొచ్చు అంటూ కూటమి నేతలు చెప్తున్నారు. మరి ఇప్పుడు రేపు మండలి నిర్వహిస్తారు, లేకపోతే వైసీపీకి ఉన్నటువంటి జగన్తో సహా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు శాసన సభకు వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్, రైట్. అంటే ఒకవేళ మండలిని నిర్వహించాల్సిన అవసరం లేదు అని టీడీపీ నేతలు అంటున్నారు కాబట్టి, సో మండలిలో దీనిపై చర్చ జరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుందా? తమ అభిప్రాయాన్ని కూడా తెలిపే అవకాశం ఉంటుందా ఒకవేళ మండలిలో కాకుండా కేవలం అసెంబ్లీలోనే చర్చ జరిపి పంపించినట్లయితే?
ఎస్ అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ నిన్న మంత్రి పార్థసారథి కానీ నేతలందరూ చెప్పేది ఏంటంటే చట్టబద్ధమైన వేదిక ఉంది కాబట్టి అమరావతి లాంటి ఒక కీలకమైన నిర్ణయం రేపు సాకారం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ తీర్మానంలో పాల్గొనాలని కూడా కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు వైసీపీ నుండి దీనిపైన స్పష్టమైన ప్రకటన రాలేదు. రేపు జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీకి తాము వస్తున్నామంటూ ఆ పార్టీ నుండి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. సాయంత్రం లోపు ఏదైనా ప్రకటన ఇస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. అంటే వస్తున్నామో రావట్లేదని ఒక క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి సాయంత్రం లోపు దానికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కానీ కూటమి నేతలు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి తీర్మానంలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఉంది కాబట్టి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ తీర్మానం సెషన్స్ లో పాల్గొనాలని కోరుతున్నాం. మరి చూడాలి వైసీపీ స్టాండ్ ఎలాగుంటుందో, రేపు అటెండ్ అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. రోహిత్, సో రేపు ప్రత్యేక సమావేశాలు జరిపిన తర్వాత ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించిన తర్వాత ప్రాసెస్ అంత ఈజీగానే జరిగిపోతుంది. సో ఇప్పుడు ఈ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల దగ్గరున్న ప్రజల రియాక్షన్స్ ఏంటి? దీనికి చట్టబద్ధత కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఎస్ అంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతుల దగ్గర నుండి విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజలు చాలా పూర్తిగా స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజధానికి చట్టబద్ధత లేకపోవడం వల్ల 2019-24 మధ్య జరిగిన పరిణామాలు, 3 రాజధానులు అంటూ వైసీపీ చేసినటువంటి ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధానికి ఉండే విధంగా శాశ్వతంగా చట్టం తెస్తే మంచిదంటూ అంటే కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు కోరుతున్నారు, ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా అనేక సందర్భాల్లో రాజధానికి చట్టబద్ధత గెజిట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. 2025 అంటే గత ఏడాది మే నెలలోనే క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పటికీ అప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అది ఆమోదం కాలేదు. కానీ అనూహ్యంగా 2 రోజుల ముందు కేంద్రం నుండే పిఎంఓ నుండే అక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రావడం, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని చెప్పడంతోనే వెంటనే ఒటావుటిన నిన్న క్యాబినెట్ పెట్టడం, రేపు అసెంబ్లీని పెట్టి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించబోతున్నారు. ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపబోతుంది. ఏప్రిల్ 2 లేదా 3 తేదీల్లో జరగబోతున్నటువంటి మలిదశ పార్లమెంటు సెషన్స్లోనే దీనికి సంబంధించిన బిల్లు పెట్టి అటు ఉభయ సభల్లో దీన్ని ఆమోదించి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎక్కడ ఈసారి అయితే గ్యాప్ ఉండదు, పూర్తి స్థాయిలో గెజెట్ వస్తుందనే నమ్మకంలో అటు ప్రభుత్వ వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి రేపు తీర్మానం పంపిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి ఈక్వేషన్స్ జరుగుతాయో చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, అమరావతికి చట్టబద్ధతపై తీర్మానానికి రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5ను సవరించాలి అని కోరుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి అని ఉన్న చోట ఎట్ అమరావతి అనే పదాన్ని చేరుస్తూ తీర్మానాన్ని చేస్తారు. ఆ తర్వాత సభలో 4 గంటల పాటు ఈ విషయంపై చర్చిస్తారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక పరిస్థితులు, అమరావతి రాజధాని ఏర్పాటు, ఆ తర్వాత 3 రాజధానుల అంశాలపై సభలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను కూడా సభలో చర్చకు రావాలి అని కూటమి నేతలు కోరుతున్నారు. బహుశా మండలిలో కూడా దీనిపై చర్చించకుండా కేవలం అసెంబ్లీలోనే చర్చిస్తే దానికి చట్టబద్ధత రాదు అని చెప్తున్నారు. కానీ ఈ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించి పంపించే విషయంపై అసెంబ్లీలో చర్చిస్తే సరిపోతుంది అని ఇటు కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. అందరికీ మండలిలో చర్చించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అది టెక్నికల్గా ఏదైనా అడ్డంకిగా మారుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి కూటమి నేతలు మాత్రం అది టెక్నికల్గా అడ్డంకిగా మారే అవకాశం లేదు అని చెప్తున్నారు. సో అమరావతిపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రేపు సుదీర్ఘంగా ప్రసంగించబోతున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతికి చట్టబద్ధత కల్పించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు మరో ముందడుగు వేస్తోంది. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. రేపు ఒక్కరోజు ఈ విషయం గురించి తీర్మానాన్ని చేసే ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని మళ్ళీ 3 రాజధానులను 4 రాజధానులను ఆంధ్రప్రదేశ్ రాజధానిని విభజించకుండా ఉండటానికి ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 2014లో
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని 3 రాజధానులుగా చేశారు. శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని, అలాగే న్యాయ రాజధాని అంటూ 3 రాజధానులుగా చేశారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, ఈ విధంగా 3 రాజధానులపై మొత్తం ఆ ప్రభుత్వ టెన్యూర్ అంతా కూడా రాజధానులపైన ఎక్కువగా చర్చ జరిగింది. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరూ నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఫైట్ చేశారు, పాదయాత్రలు చేశారు. ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే ఏక రాజధానిగానే ఉంటుంది అని కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టంలో ఈ మార్పును చేస్తే ఇక భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అమరావతి రాజధానిని ఏ విధంగానూ డిస్టర్బ్ చేసే అవకాశం లేదు, మార్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. అందుకే రేపు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి